కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ సభలో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు సభలో మరో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మున్సిపల్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది సభ. గత ప్రభుత్వం చేసిన అప్పులు, రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గంట ముందే అసెంబ్లీ కమిటీ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అంతకుముందే సీఎం ఛాంబర్లో మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుండటంతో దానిపైనే మంత్రులతో డిస్కస్ చేశారు. కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ సభలో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు సభలో మరో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మున్సిపల్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది సభ. గత ప్రభుత్వం చేసిన అప్పులు, రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గంట ముందే అసెంబ్లీ కమిటీ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అంతకుముందే సీఎం ఛాంబర్లో మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుండటంతో దానిపైనే మంత్రులతో డిస్కస్ చేశారు. కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ సభలో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు సభలో మరో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మున్సిపల్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది సభ. గత ప్రభుత్వం చేసిన అప్పులు, రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గంట ముందే అసెంబ్లీ కమిటీ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అంతకుముందే సీఎం ఛాంబర్లో మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుండటంతో దానిపైనే మంత్రులతో డిస్కస్ చేశారు. కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ సభలో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు సభలో మరో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మున్సిపల్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపనుంది సభ. గత ప్రభుత్వం చేసిన అప్పులు, రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గంట ముందే అసెంబ్లీ కమిటీ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అంతకుముందే సీఎం ఛాంబర్లో మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుండటంతో దానిపైనే మంత్రులతో డిస్కస్ చేశారు. పిలిపించుకొని ధరణి అనే దాన్ని ఓపెన్ చేసుకొని ఎకరాల కొద్ది రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవి త్వరలోనే అన్ని బయటికి రాబోతున్నాయి. కాబట్టి ఈ ఆసనాలు వేయటం, ఈ పిల్లి మొగ్గలు వేయటం, ఏది వ్యంగ్యంగా మాట్లాడటం. నేను నిన్న మాట్లాడుతున్న హరీష్ రావు గారు ఏదో అక్కడ ఏది మన అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టామని. నిజంగా కూడా మేము స్వాగతిస్తాం దానికి. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఆ డ్రగ్స్ కూడా పెట్టామంటున్నాం మేము. ఆ డ్రగ్స్ టెస్ట్ పెడితే మనమే ఆదర్శంగా ఉండాలి. మొదట ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఆదర్శంగా ఉండాలంటే మేము ఇలా స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేసేదలుచుకున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఉంటే ఇలా ఆదర్శంగా ఉంటారు రేపు రాష్ట్రానికి. కాబట్టి మాతోటే మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం ఇవాళ.